ఐపీఎల్ 2025 లో భాగంగా తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ వరుసగా మూడో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను 80 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ కు తొలిసారి ఐపీఎల్ లో ఆడే అవకాశం లభించింది. కమిందు మెండిస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో 75 లక్షలకు కొనుగోలు చేస్తుంది. అయితే ఈ ఆటగాడు తన తొలి మ్యాచ్ లోని చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘనత ఎవరూ సాధించలేరు. ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ 2 చేతులతో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెంకటేష్ అయ్యర్, రఘువంశీలు ఇద్దరు క్రీజ్ లో ఉన్నారు. అయితే కమిందు మెండిస్ ఈ ఇద్దరు బ్యాటర్లకు వేరువేరు చేతులతో బౌలింగ్ వేశాడు. వెంకటేష్ అయ్యర్ ఎడమ చేతి వాటం బ్యాటర్ కాబట్టి మెండిస్ తన కుడి చేతితో అతనికి బౌలింగ్ చేశాడు. ఇక మరోవైపు రఘువంశీ కుడి చేతి వాటం బ్యాటర్ కాబట్టి అతనికి ఎడమ చేత్తో బౌలింగ్ చేశాడు. ఇక మెండిస్ 2 చేతులతో బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఇలా 2 చేతులతో ఎవరు కూడా బౌలింగ్ చేయలేదు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకు ఆలౌట్ అయింది.